ఇన్నాళ్ళు ఎవరైనా బాగా తెలిసిన కుర్రోడినే షాప్‌లో పెట్టుకుందామని చాలా వెయిట్ చేశానండి. కాకపోతే ఒక్కళ్ళు కూడా సెట్ అవ్వలేదండి. ఇదిగో షాప్‌లో చూస్తే పని రోజు రోజుకి ఎక్కువైపోతుంది. నేనా ఒక్కడినే అయిపోయాను. వచ్చినోళ్ళు చాలా మందిని "అన్న ఇప్పుడు అవ్వదు ఏమనుకోవద్దన్నా సారీ" అని వెనక్కి పంపిస్తుంటే వాళ్ళు ఏమనుకుంటారో ఏటని నాకైతే పేగులు తిరగబడిపోతున్నాయండి. అందుకే ఇక తెలిసినోళ్ళు, కొత్తోళ్ళని చూడకుండా షాప్‌లో ఎవరినో ఒకరిని పెట్టాలి. లేకపోతే గొప్ప దెబ్బ అయిపోతానని అర్థమైందండి నాకు. అవునురా సొంతగా తెలిసినోళ్ళే కావాలా కొత్తోళ్ళొద్దా ఏమి అంటారా? అంటే నాకు కొంచెం మొహమాటం కదండీ! తెలియనోళ్ళైతే ఇదిగో మొహమాటంకి డబ్బులైతే ఇచ్చేస్తాను గానీ, పనైతే అసలు చెప్పలేనేమని భయమండి. ఇక ఆళ్ళ పని, నా పని నేనే చేసి ఆళ్ళకి డబ్బులిస్తే ఇంకేటి లాభమండి నాకు. అదే ఆల్రెడీ నాకు బాగా తెలిసినోళ్ళనుకోండి, చక్కగా ఇద్దరం ఆడుతూ, పాడుతూ పని చేసుకోవచ్చని నా అభిప్రాయం అండి. ఇంకో మాటండి, దూరం నుండి వస్తామని ఇంతకుముందు చాలా మంది మెసేజ్‌లు పెట్టారు. దయచేసి దూరం నుంచయితే ఎవ్వరు రావద్దండి. ఇదిగో మా రాగోలు చుట్టుపక్కల ఇంకా శ్రీకాకుళము ఈళ్ళకి ఎవరైనా ఉంటే, అది కూడా స్టిక్కరింగ్ ఫీల్డ్ బాగా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇదిగో మెయిల్ చేయండి. మెయిల్ ఇస్తాను. ఇక డబ్బులు గట్రా ఎంత ఏటంటారా? అది షాప్‌కొచ్చిన తర్వాత మాట్లాడదామండి. నేనైతే కుర్రోడి కష్టము అస్సలు ఉంచుకోనండి. ఇదిగో నాకెంత సాయంలాగుంటే నేను అంత బాగా చూసుకుంటానండి వచ్చిన కుర్రోడిని. అది నా గ్యారంటీ అండి.